ఆమె పాస్ట్ ఉందని చెప్పింది కదా! అయితే ఆ అబ్బాయేమో సరే ఏదో అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అది ఇంపార్టెంటు. ఇంతకీ ఏంటి నీ పాస్ట్ అంటే ఆవిడ గారు చెప్పడం స్టార్ట్ చేశారు. ఏంటి అంటే మా అమ్మ చనిపోయింది. అందుకే మా నాన్న 2 పెళ్ళిళ్ళు చేసుకున్నారని చెప్పింది. అయితే మా పిన్నికి ఒక పాప, మా అమ్మకి నేను, మా తమ్ముడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. అందువల్ల మా పిన్ని మా ఇద్దరిని బాగా చూసుకునేది కాదు. మా చెల్లిని మాత్రమే బాగా చూసుకునేది. మా నాన్నగారు కూడా చనిపోయారని చెప్పింది. అలాగే పాస్ట్‌లో 6 మంత్స్ ఒక అబ్బాయితో జస్ట్ ఫోన్ మాత్రమే మాట్లాడాను. అంతకు మించి ఏం లేదని కూడా చెప్తే ఈ అబ్బాయి కూడా సరేలే అయిపోయింది ఏదో అయిపోయింది. నాకు మంచి సాలరీ వస్తది. నీకు కూడా సాలరీ వస్తది కాబట్టి మన ఇద్దరి సాలరీలతో కలిసి మీ తమ్ముడిని చూసుకుందాం. ఇప్పటి నుంచి మనం వైఫ్ అండ్ హస్బెండ్. ఎందుకంటే మన మధ్య అన్ని జరిగిపోయాయని చెప్పి ఆ అబ్బాయి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. అప్పటి నుంచి ఇద్దరు బాగా కలిసి ఉండడం, షాపింగ్‌లకి తిరగడం, మళ్ళీ అదే హోటల్‌లో 2, 3 టైమ్స్ మంత్లీ కలుస్తూ ఉండడం అది జరిగేదంట. అంత బాగుంది. సడన్‌గా మళ్ళీ ఆమె మాట్లాడడం మానేసిందంట. మళ్ళీ నీకేమైందని ఈ అబ్బాయి గట్టిగా అడిగితే మా తమ్ముడు చనిపోయాడు. మా అమ్మమ్మ మా ఆస్తి అంతా మా బాబాయిలకి అది రాసిందని చెప్పిందంట. వాళ్ళ తమ్ముడు చనిపోతే ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళాలి కదా! కానీ ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళలేదు. అప్పుడు ఈ అబ్బాయి అడిగాడు, మరి నువ్వు ఎందుకు ఇంటికి వెళ్ళలేదంటే రావద్దన్నారు అని చెప్పిందంట. అదేంటి సొంత తమ్ముడు చనిపోతే నిన్నెందుకు రావద్దంటారని చెప్పి ఈ అబ్బాయికి డౌట్ వచ్చింది. అయితే ఆ అమ్మాయి వాళ్ళ ఊర్లో ఈ అబ్బాయికి తెలిసిన వాళ్ళు ఉంటే ఎంక్వైరీ చేశాడంట. ఎంక్వైరీ చేస్తే అప్పుడు షాకింగ్ న్యూస్లు తెలిసాయంట ఆ అమ్మాయి గురించి.